ఇక ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ఎందుకు తిరస్కరణకు గురైంది? ఈ వ్యవహారానికి తెలంగాణకు ఏంటి సంబంధం? ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ బృందం ఈసీ అపాయింట్మెంట్ కోరింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ నేతలు ఈసీని కలిసి మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గురికావటంపై ఫిర్యాదు చేయనున్నారు. నారాయణపేటకు చెందిన కాంగ్రెస్ నేత శివకుమార్ ఓ మహిళను లైంగికంగా వేధించడంతో పాటు చంపుతానని బెదిరించారంటూ కేసు నమోదైంది. అయితే ఈ కేసు ఆధారంగా ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకునేందుకు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పెద్దలు నిరాకరించారని బాధితురాలు ఆరోపించింది. కుంభం శివకుమార్తో పాటు కాంగ్రెస్ పెద్దలపై కూడా చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం కింద తనకు 10 కోట్లు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బాధితురాలు శ్రీలత గత ఏడాది 28 ఆగస్టులో 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అనిల్పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్కు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా అప్పటికే అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు చెప్పారని వెల్లడించారు. సస్పెన్షన్కు సంబంధించిన ధ్రువపత్రం ఇవ్వమని అడిగితే స్పందించలేదని అన్నారు. అంతకంటే ముందు ఏఐసిసి రాష్ట్ర బాధ్యతలు చూసిన దీపాదాస్ మున్షి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టుగా బాధితురాలు తెలిపారు. ఆమె పర్ణిక శివకుమార్ను గాంధీ భవన్కు పిలిపించారని, అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారని పిటిషన్లో వివరించారు. శివకుమార్ స్థానంలో డీసీపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత మంత్రి అయిన వాకిటి శ్రీహరి కూడా తనకు న్యాయం చేయలేదని ఆరోపించారు. వీరందరిపై చర్యలు తీసుకుని నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. అయితే బాధితురాలి పిటిషన్ ఆధారంగా మీనాక్షి నటరాజన్ సహా పలువురికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభ నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదు అనే కారణంగా మీనాక్షి నామినేషన్ను తిరస్కరించింది ఎన్నికల కమిషన్.